నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. శివాజీ గారి టాపిక్ ఎంత వివాదాస్పదమైందో మనందరికీ తెలుసు. ఈరోజు చాలామంది ప్రముఖులు స్పందించారు. అండ్ ఎస్పెషల్లీ నాగబాబు గారు మాట్లాడారు. అండ్ ఆయన కూడా మహిళా కమిషనరేట్ దాకా వెళ్ళి రావడం జరిగింది. సో దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు కరాటే కళ్యాణి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మా. మేడం చెప్పండి, ఏంటి అసలు శివాజీ గారి ఇష్యూలో ఆల్రెడీ మీరు స్పందించడం జరిగింది. అండ్ ఈ విషయం గురించి చాలా మాట్లాడారు మీరు. అండ్ మీదైన శైలిలో కూడా మీరు ఎన్నో విషయాలు బయట పెట్టారు. సో అసలు చెప్పండి, ఇప్పుడు ఇవాళ నాగబాబు గారు కూడా స్పందించడం జరిగింది. సో దాని గురించి చెప్పండి. అంటే ఇంకా ఇంకా అందరూ మాట్లాడాలండి ఈ విషయాలపైన. ఎందుకంటే నాగబాబు గారు కూడా చాలా కొంచెం పాలిష్డ్గానే మాట్లాడారు అంటాను నేను. నాగబాబు గారు కూడా చాలా కరాకండి చెప్పాలి. ఎందుకంటే అమ్మాయిలకు సపోర్ట్గానే అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆయనకి ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ ఇంట్లో. సో మేబీ అమ్మాయిల పక్షపాతి అయి ఉండొచ్చు, అవ్వాలి. నేను కూడా అమ్మాయిల పక్షపాతినే, కానీ అమ్మాయిలు తప్పు చేసినా కూడా మనం ఖండించాలి. సో ఏమంటానంటే, ఇప్పుడు సెక్యూరిటీ పెట్టుకొని బట్టలు ఏది పడితే తీసుకెళ్ళమనేది కరెక్ట్ కాదు. ఆయన అదే అన్నట్టున్నారు నాకు తెలిసి. అదేనా అన్నారు ఆయన? అంటే ఆడవాళ్ళ బట్టల గురించి మనం మాట్లాడకూడదు, మినిమం ఫ్రీడమ్ అనేది ఉండాలి అన్నట్టు చెప్పారు ఆయన. అమ్మా, మినిమం ఫ్రీడమ్ ఉంది, కరెక్టే. మినిమం ఫ్రీడమ్ ఉండాలి. మనం బెడ్రూమ్లో ఏం చేస్తాం? పడుకుంటాం. బాత్రూంలో స్నానం చేస్తాం. అవన్నీ మనం ఫోటోలు తీసి పెట్టుకుంటామా? లేదు కదా, పెట్టుకోం కదా. మరి అది మన ఫ్రీడమ్ కదా అని చెప్పి పెట్టామా? పెట్టాం. అలాగే స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తాను, నేను చూస్తానని చెప్పి స్విమ్మింగ్ సూట్లు వేసుకొని చూస్తే, ఇప్పుడు మేజర్స్ కదా, మేము ఏమైనా చేయగలచ్చు అంటే మైనర్ని పాడు చేసే పని కూడా అదే కదా. సో ఆ వీడియోల కింద కామెంట్లు చేసే మైనర్స్ చాలా మంది ఎవరెవరైతే మాట్లాడుతున్నారో, ఇప్పుడు ఎవరెవరు ఏదేది చేస్తున్నారు, ఒక్కళ్ళని నేను చెప్పను, ఒక్కరి మీద నేను ఆపాదించను. మేబీ ఎవరో నాకు నోటీసులు కూడా ఆవిడ పంపించారు. నోటీసులు పంపించే అంత పని నేను ఏం చేశాను నాకు తెలియదు. ఎవరు పంపించారు మీకు నోటీసులు? అనసూయ గారు పంపించారు. సో నోటీసులు పంపించే అంత పని నేను ఏం చేశాను నాకు తెలియదు. సో నేను నా లాయర్తో నేను నోటీస్ ఇస్తాను, నేను ఎదుర్కొంటాను. నేను ఇలాంటి నోటీసులు ఎన్ని చూసుంటాను, అవన్నీ పట్టించుకోను అనుకోండి, అది వేరే విషయం. మనం మంచిగా మాట్లాడేవాడు, మంచి చెప్పినా కూడా తప్పే అని జనాలకి అర్థమవుతుంది. సో పర్వాలేదు. ఆ నోటీస్కి నేను ఏంటంటే, నేను ఒకటే అడుగుతాను. ఇప్పుడు ఆవిడ నాకేం శత్రువు కాదు, ఆవిడతో నాకు శత్రుత్వం లేదు. నాకు ఆవిడ కొలీగే. నేను చాలాసార్లు కలిసాము, చాలాసార్లు విషయాల్లో. అంటే ఆవిడ యాంకర్ అవ్వచ్చు, మేము ఆర్టిస్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఆవిడ కూడా ఆర్టిస్ట్. చాలాసార్లు ఈ షోస్లో కలుస్తాము, అంటాము గట్టిగా. ఆమె నేను హగ్ చేసుకుంటాను, ఆమె నేను హగ్ చేసుకుంటుంది. బట్ ఆమె మాట్లాడి, ఆమెకు అవసరం లేకుండా వచ్చి దూరి ఆమె మాట్లాడినప్పుడు ఆమెను చూపించి మీలాంటి టీవీ వాళ్ళు, ఇదిగోండి ఈవిడ ట్వీట్ చేశారు, ఇప్పుడు నాగబాబు గారి పేరు మీరు ఎలా తీసుకున్నారో అలాగే ఆవిడ పేరు కూడా తీసుకొని నన్ను అడిగినప్పుడు, ఆ పేరుకు వాళ్ళు తీసుకున్నారు కాబట్టి దానికి సంబంధించి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల కొన్ని మాటలు చెప్పుంటాం. ఆవిడ అంత ఇబ్బంది పెట్టే విధంగా నేనేం చెప్పలే, మామూలుగానే చెప్పా. కాకపోతే ఆవిడ అట్లా హట్ అయి ఉంటుంది, మేబీ అలా ఏదో పెట్టుకున్నారు. సో నేనేమంటానంటే, ఆ అవకాశం ఎవరిచ్చారు నాకు మాట్లాడడానికి? మీరే కదా ఇచ్చింది. డెఫినెట్ గా కదా మేడం. ఇప్పుడు నేనైతే ఆవిడ పేరు తీయలేదు, ఆవిడ దగ్గరికి వెళ్ళలేదు. అలాగే శివాజీ గారు ఆవిడ పేరు తీయలేదు. ఆవిడే వచ్చి మాట్లాడినప్పుడు ఆవిడ గురించి జనాల్లో మాట్లాడుకుని, పబ్లిక్ ఫిగర్ గురించి పబ్లిక్గా మాట్లాడుతున్నప్పుడు పబ్లిక్లో ఉన్నవే మాట్లాడాం. అంటే ఇక్కడ ఆవిడ స్పందించింది కూడా, మొదట మాట్లాడినప్పుడు ఆవిడ ఒక షాప్ ఓపెనింగ్ గురించి ఆవిడ వెళ్తే, మొదట ఆవిడ్ని ఒక మాలాంటి ఒక జర్నలిస్ట్ అడగడం జరిగింది. అడిగినప్పుడు ఆవిడ స్పందించిన తీరు నార్మల్ గానే ఉంది. కాకపోతే తర్వాత ఆ ఇష్యూ అనేది హైలైట్ అవ్వడం జరిగింది. అండ్ మీలాంటి కొంతమంది ఆర్టిస్టులు కూడా దీని గురించి మాట్లాడడం, అంటే మీరు సోషల్ యాక్టివిస్ట్ కూడా కాబట్టి దీని గురించి కొంచెం ఘాటుగా స్పందించారు అని చాలా మంది మాట్లాడుతున్నారు. దానికి మీరు ఏమంటారు? అవునండి, నేను ఎప్పుడు నేను ఘాటు, ఏ స్పందన అయినా అది ఘాటుగానే ఉంటుంది. కాబట్టి ఎందుకంటే నేను కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు నేను చెప్పేస్తా కరాఖండిగా. నన్ను ఎవరో మెచ్చుకుంటారనో తిడతారనో, తిట్టినా కూడా నేను స్పందించిన సందర్భాలు ఉన్నాయి. చాలాసార్లు తిడుతూనే ఉంటారు, మీకు తెలుసు. కింద కామెంట్లో తిడతారు, నీకు అవసరమే అంటారు. అలాగే అందరినీ అంటారు. ఇప్పుడు నన్ను తిట్టారు, ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని తిడుతూ ఉంటారు. అది కామన్గా ఉంటుంది. సో మనము అవన్నీ పట్టించుకుని మనం వెళితే మనం సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి, ఏం చేయగలం అన్నది లేదు. సమాజం కోసం పనిచేసేటప్పుడు తప్పులు ఒప్పులు చాలా జరుగుతాయి, దొర్లుతాయి. కానీ సమాజాన్ని మనం ఎడ్యుకేట్ చేయాలన్నప్పుడు, సమాజం కోసం మంచి పని చేసేటప్పుడు తిట్లు కూడా స్వీకరించాలి. అవి నేను ఎప్పుడు అనుకుంటేనే ముందుకెళ్తాను. ఘాటుగానే చెప్పాను, ఘాటుగానే చెప్తాను. ఆవిడనైతే నేను ప్రత్యేకించి ఏమైనా టార్గెట్ చేసి అయితే నేనేం మాట్లాడలేదండి. బట్ వాళ్ళు తీసుకున్నారు, నేను ఇచ్చే రిప్లై ఇస్తాను, నా ఫైట్ నేను చేస్తాను. ఆమె నేను శత్రువుగా భావించిందేమో నాకు తెలియదు. నేనైతే ఆవిడని ఎప్పుడు శత్రువుగా భావించను కూడా. ఎవరిని నాకు శత్రువుగా తీసుకోను, నాకు అవసరం లేదు. అండ్ శివాజీ గారు ఇవాళ ఆయన బహిరంగంగానే మాట్లాడిన తర్వాత క్షమాపణలు చెప్పడం జరిగింది. అండ్ ఇవాళ మహిళా కమిషనరేట్ దగ్గరికి కూడా వెళ్ళేసి వచ్చారు ఆయన. సో చాలా మంది ఇండస్ట్రియలిస్టులు, కొంతమంది ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి, నాగబాబు గారు కానివ్వండి, ఇంకా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. దాని గురించి ఏమంటారు? అందరూ మాట్లాడాలమ్మా, మాట్లాడితేనే కదా చర్చ జరిగితేనే సమాజంలో వాతావరణం కరెక్ట్గా, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది తెలుస్తుంది జనాలు. ఇప్పుడు శివాజీ గారికి సపోర్ట్ ఉందా, అనసూయ గారికి సపోర్ట్ ఉందా మీరు చెప్పండి. ఓపెన్గా చెప్తే శివాజీ గారికి 99.9% ఉంది. 1% 10% ఏం కూడా 10% కూడా లేదు, 1% ఉంది నాకు తెలిసి. సో అంతమంది ఎందుకంటున్నారు, ఆడవాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారంటే అతను చెప్పిన దానిలో నిజం లేదంటారా?
అర్థం చెప్పడం తప్పుంది, చెప్పే విధానం చాలా తప్పుంది. నేను కూడా ఖండించాను, ఆయన కూడా సారీ చెప్పారు అందరికీ, అక్కడతో అది సమసిపోయింది. ఆయన అర్థం చేసుకుని అయ్యో నేను తప్పు దొరికింది నా మాటల్లో అని క్షమాపణ చెప్పారు. ప్రతి ఆడపిల్ల కూడా సరేలే చెప్పారు కాబట్టి అయిపోయింది. క్షమాపణ చెప్పదు ప్రతి ఆడపిల్ల కూడా తిడతారు కదా ఆయన్ని. ఈరోజు ఆయన అందరూ ఎందుకు ఓకేలే ఆయన చెప్పిన దాని తప్పుని తెలుసుకున్నాడు అనుకున్నా. అలాగే తప్పు దొరలడం సహజం, దాన్ని సర్దిద్దుకోవాలి. ఇప్పుడు అనసూయ గారు కూడా కొంచెం ఆలోచించి మన సమాజం పట్ల బాధ్యత మనకు కూడా ఉంది, మనది బాధ్యత కల సమాజంలో ఉన్నాం అని అర్థం చేసుకొని ఆవిడ దాన్ని కొంచెం అర్థం చేసుకొని పెట్టాలి. మరి అలాగైతే అనసూయ గారు నిన్న పెట్టారు ఒక వీడియో, నాకేమో నిన్న ఈవినింగ్ నాకు ఇంటికి నోటీస్ వచ్చింది. నోటీస్లో ఏమనుంది, నేను చాలా వర్రీడ్గా ఉన్నాను, నా వల్ల నేను చాలా నా పిల్లలు నా ఇల్లు నేనైతే నిద్రలేమితో బాధపడుతున్నాను ఏవో ఇంకా రాశారు. డిఫర్మేషన్కి వేయడానికి సరిపడే విధంగా, ఈ డిఫర్మేషన్కి వేయడానికి సరిపడే విధంగా ఏదో రాశారు అన్నీ. ఎందుకు రాశారు అంటే వాళ్ళ కేసు కోసం వాళ్ళు రాద్దాం అనుకున్నారు. సరే అలాంటి అంత బాధలో ఉన్నవాడే నేను స్విమ్మింగ్ పూల్లో ఉన్న వీడియో ఎలా పెట్టగలిగారండి? బాధలో ఉన్నవాడు ఇంట్లో కూర్చోవాలి, లేకపోతే బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. అలాంటిది ఆవిడ అంత బాధలో ఉన్నవాడు స్విమ్మింగ్ పూల్లో వీడియో ఎట్లా పెట్టింది? ఆవిడ అంత బాధ కలిగితే కూడా అట్లాంటి వీడియోలు పెడతారా? మరి ఆ వీడియో ఇమీడియట్ డిలీట్ ఎందుకు చేశారు? అంటే ఇప్పుడు ఆ వీడియో దేనికి పెట్టారని మీరు అనుకుంటున్నారు? నాకు తెలియదు, అది ఆవిడే చెప్పాలి. నాకు తెలియదు. ఆ వీడియోలో ఆవిడంతా స్విమ్ సూట్లో ఉన్నారు. నాకు వచ్చిన ఏదైతే నోటీస్ అందుకునే సమయంలో ఆ వీడియో ఉదయం పెట్టారు ఆవిడ. ఈవినింగ్ నాకు వీడియో నోటీస్ వచ్చింది. అంటే బాధలో ఉన్నవాళ్ళు అలా ఉండరు, అలాంటి వీడియోలు పోస్ట్ చేయరు. అట్లీస్ట్ ఇంట్లో బాధలో ఉంటే ఎవరైనా దగ్గరికి వస్తావు 4-5 రోజులు ఇంట్లోంచి బయటికి రావు కదా, మరి పోస్ట్ చేసుకుని హ్యాపీగా ఉన్న ఆవిడ నాకు ఇట్లా నోటీస్ పంపించడం ఏంటి? నేనేం తప్పు చేశాను? నేను సమాజంలో ఇలా ఉన్నారని చెప్పారు, ఓకే, నన్నే ఎందుకు టార్గెట్ చేయాలి? ఎంతమంది మాట్లాడారమ్మా? పబ్లిక్ అయితే భయంకరంగా తిరుగుతున్నారు, వాళ్ళందరికీ ఇవ్వలేరా? అంటే కళ్యాణి కళ్యాణ్ బాగా తెలుసు కాబట్టి ఆవిడకి ఇచ్చేస్తారా నోటీసు? కరెక్ట్ కళ్యాణ్ బయట అందరికీ తెలుసు, ఆవిడ ఈజీగా అడ్రస్ దొరుకుతుంది అని చెప్పేసి ఇచ్చేసారా? అంటే మేడం మీరు ఒడుగు గురించి మాట్లాడారు, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ గురించి మాట్లాడారు, ఆవిడ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు అని చెప్పేసి కూడా ఓకే. ఒడుగు ఎవరు చేశారు? ఒడుగు ఫోటోలు ఎవరు నాకెలా తెలిసే? ఒడుగు ఫోటో ఆవిడ పోస్ట్ చేశారు కదా. మరి ఆవిడ మాట్లాడకూడదు అంటే ఎట్లా? పబ్లిక్ లో ఉన్న ఫోటోలు మాట్లాడాలి కదా, పబ్లిక్ ఫిగర్ కదా ఆవిడ. ఇప్పుడు ఏమండి పర్సనల్ అంటే ఇంట్లో పెట్టుకుంటాం మనం. పబ్లిక్ ఫిగర్ గా వచ్చేసినప్పుడు, పబ్లిక్ లో వచ్చినప్పుడు పబ్లిక్ అందరూ మాట్లాడతారండి. నేను మాట్లాడేవేంటి? మీకు ఒడుగు ఫోటోలు మీరు కనిపించింది, మీరు పెట్టినవే కదా, మీరు పెడితేనే కదా నాకు తెలుసు. లేదా నన్ను పిలిచారండి మీ ఇంటికి ఒడికి, పిలవలేదు కదా. మరి పబ్లిక్ లో ఉన్న ఫోటో గురించినే కదా మాట్లాడేది, తప్పు ఎక్కడుంది అందులో? సరే, ఇంతకీ మీరు శివాజీ గారితో మాట్లాడారా? శివాజీ గారితో మాట్లాడడం జరిగింది. మీ స్టాండ్ అయితే నాకు చాలా ఒక విషయంలో ఆ తప్పులు మాట్లాడిన దానికైతే మీరు సారీ చెప్పారు కాబట్టి నేను కూడా మీతో మాట్లాడుతున్నాను. సారీ చెప్పకపోతే నేను మాట్లాడకపోయేదాన్ని. సో మీరు సారీ చెప్పారు కాబట్టి మాట్లాడుతున్నా. మీరు మంచిగానే తీసుకున్నారు సార్, మంచి విషయమే కానీ చెప్పింది కొంచెం రాంగ్గా చెప్పారు వేలో అని చెప్పి అన్నాను. అమ్మ సర్లేమ్మా, అనుకునే వాళ్ళు అనుకుంటూ ఉంటారు, నేను చెప్పాలనుకుంది వేరే వాళ్ళకి బయటకు మిస్ఫైర్ అయ్యి కొంత వెళ్ళింది, అయినా ఏదేమైనా అనుకోని అమ్మ, నేను అనుకున్నది నేను చెప్పా, మీలాగే నేను డైరెక్ట్గా చెప్తాను అంతే అన్నారు. ఇది ఇప్పుడు శివాజీ గారు సెకండ్ ఇన్నింగ్స్ బిగ్ బాస్ నుంచి ఎప్పుడైతే వచ్చారో అక్కడ విన్నర్ అవ్వకపోయినా శివన్న అనే పేరుతో బాగా పాపులర్ అయ్యారు. ఎట్ ది సేమ్ టైం తర్వాత నుంచి ఆయనకి మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి, ఆయన చాలా బిజీ అయ్యారు. ఇప్పుడు మంగపతి క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్స్ తో కూడా ఆయన గెట్ బ్యాక్ అయ్యారు. సో ఇలాంటి టైంలో ఈ ఇష్యూ అనేది ఆయన కెరీర్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు, దానికి మీరేమంటారు? నేనైతే పడదని అనుకుంటున్నాను. సమాజానికి మంచి చేయడానికి మాట్లాడే వాళ్ళకి ఎందుకంటే ఎఫెక్ట్ పడుతుంది? ఇప్పుడు ఆయన తప్పు ఏమైనా మీకు ఏమైనా అనిపించిందా? తప్పు చెప్పండి. అంటే మేడం తప్పు అనిపించిందా అంటే ఆయన చెప్పే విధానంలో తప్పు లేదు, అది ఏంటంటే ఆయన కొన్ని మాటలు తూలారు అవి. మీరు చికిరీ సాంగ్ లో ఏదైతే పదం ఉందన్నారో అలాంటి పదాలు ఆయన వాడడం. చికిరీ సాంగ్ లో ఏదైతే మాట్లాడారో, ఇప్పుడు చికిరీ సాంగే కాదండి, నిన్న ఒక శేఖర్ భాష తీసుకొచ్చిన పాట కూడా మీరు వినే ఉంటారు. మరి చిన్మయ్య గారు పాడారు, ఆ పాట కూడా అట్లనే ఉంది. మరి అవన్నీ అర్థాలు డబల్ మీనింగ్ ఎన్ని ఉన్నాయండి సినిమాలో, డబల్ మీనింగ్. అవన్నీ మాట్లాడడానికి పాడడానికి పాడలేదు, మీకు యాక్టింగ్లు చేయడానికి ఇబ్బంది లేదు మన అందరికి. అలాంటప్పుడు ఏదో ఒక మాట అన్నప్పుడు ఆయన ఏదో ఏం మాట్లాడాలో తెలియక అన్నాడా, ఏదన్నాడో సడన్ గా ఆయన ఊతపదవులు అన్నాడు, అవన్నీ పక్కన పెడదాం. ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ చేస్తున్నారు, అది నేను అంటాను, నా ఉద్దేశం కాదు. సో ఆయన దాన్ని సరిదిద్దుకున్నారు, క్షమాపణ చెప్పారు, ఇంకా అక్కడితో వదిలేశారు. సో ఇప్పుడు ఆయన మహిళా కమిషన్కి వెళ్ళారు, అక్కడ కూడా హాజరై వచ్చారు. ఆయన తప్పు చేశాను, నేను పారిపోలేదా? ఇంతమంది ఏదైనా ఆయన తప్పించుకోకుండా నేను నా బాధ్యత పిలిచారు, నేను వెళ్ళారు కదా. మరి ఆయన తప్పు ఎక్కడుంది? ఆయన అన్నింటిలోనే కరెక్టే ఉన్నాయి, ఆయన ఇవ్వాల్సింది ఆయన చేస్తున్నారు. అమ్మా, మనం తీసుకునే విధానం మనం ఏదో పాపులర్ అవ్వాలని, మనకేదో ఉంది కదా, మనం ప్రతి నిమిషం వార్తల్లో నిలవాలని ఏ పని చేయకూడదు ఎవరైనా సరే. మేడం, ఇంకొక వీడియో దీని గురించి మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలీదు. నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేసే అన్వేష్ అనే పర్సన్ కూడా చాలా చాలా అభ్యంతరకరంగా మాట్లాడడం జరిగింది. ఆ వీడియో మీ దృష్టికి వచ్చిందా? వచ్చిందండి, చూశాను. అతను ఏమిటో అతను ఏ విధంగా తీసుకోవాలి ఎవరికి అర్థం కాదు.
ఆయన అసలు బ్యాలెన్స్ ఉందా లేదో తెలియదు, ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఆయనకి తెలియదు. ఆయన కూడా మనం కన్సిడర్ చేస్తే వేస్ట్ అండి. గరికపాటి గారు లాంటి వాళ్ళ గురించి కూడా మాట్లాడారు. ఆయన ఎందుకు కన్సిడర్ చేయాలి? ఇంకా మనం అతని గురించి మాట్లాడమే వేస్ట్ కదా. మనం ఆయన గురించి మనకెందుకండి? ఆయన పనేదో ఆయన డబ్బులు సంపాదించుకోవడానికి వీళ్ళందరినీ వాడుకోవడం తప్ప మాటల్లో అవసరమే ఉంది. మాకేం అవసరం లేదు ఆయనతో మాట. ఆయన గురించి నాకు ఇంట్రెస్ట్ లేదు మాట్లాడే. ఎందుకంటే ఆడవాళ్ళు అతను ఇష్టం వచ్చినట్టుగా ఆటగాళ్ళని పిచ్చి పిచ్చిగా ఎక్కడ అమ్మాయిలతో ఏం తిరగాలో ఎలా తిరగాలో చూపిస్తున్న వాళ్ళ గురించి నేను ఎట్లా మాట్లాడతానండి? అమ్మాయిలతో ఎలా ఎంజాయ్ చేయాలో చెప్తున్న వాళ్ళతో మాట్లాడమంటారా? నాకు అవసరం లేదు అతని గురించి, నాకు సంబంధం లేదు. అలాంటి వాళ్ళే నేను అసలు పట్టించుకోను. టాప్ హీరోయిన్స్ అయితే లైక్ ఇప్పుడు పాయల్ రాజ్పుత్ గారు లాంటి వాళ్ళు కూడా స్పందించడం జరుగుతుంది ఈ ఇష్యూ మీద. కానీ ఇది నెగిటివిటీ రోజు రోజుకి క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా నెగిటివిటీ పెరిగిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. సో దీన్ని ఎప్పటికీ ఒకరికొకరు చైన్ లింక్ సిస్టమ్ లాగా ఒకరికొకరు చెప్పుకుంటూ నువ్వు మాట్లాడని అందరూ అనుకొని వస్తున్నారు. ముందు ఎవరు రాలేదు. ఆఖరికి ఏమవుతుంది, ఆయన క్షమాపణ చెప్పినా కూడా మాకు ఇంకా మా ఇష్టం విప్పుకొని తిరుగుతానంటే జనాలు చూస్తారమ్మా, చూసి ఆనందపడతారు. కానీ నేను అలాంటి వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే నువ్వు విప్పితే నా కొడుకు చెడిపోతాడు, నువ్వు విప్పితే నా తమ్ముడు చెడిపోతాడు, నువ్వు విప్పితే నా భర్త చెడిపోతాడు. సో ఏంటి నా పరిస్థితి? సామాన్యంగా మాట్లాడుకునే మనుషులు, నాకంటే ఇప్పుడు హస్బెండ్ లేకపోవచ్చు, ఉన్నవాళ్ళు అనుకుంటారు కదా, అది నేను చెప్తాను. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నా. సో నా ఇంట్లో పిల్లల్ని చెడగొట్టే హక్కు నీకు ఎక్కడ ఇచ్చారు? సో నువ్వు మేజర్ అని చెప్పి ఏదైనా ఇప్పుతానంటే మైనర్లు చెడగొడుతున్నారని నేను కేసు వేస్తా. సో ఇప్పుడు ఏంటి మేడం ఈ సమస్య అనేది ఎప్పటికీ కంప్లీట్గా స్టాప్ అయిపోతుందని మీరు అనుకుంటున్నారు? ఏమోనండి, నాకైతే ఇది చిలికి గాలివాన్ చేస్తున్నారు. నాకైతే అంతగా ఏం అర్థం కాని. అంటే నేనైతే నా స్టేట్మెంట్లు ఇస్తూనే పోతా, నేనేం ఆగను. ఎందుకంటే నేనేం భయపడను. నాకెవరు నోటీసులు పంపించినా ఆఖరికి జైల్లో పడినా కూడా నేను మాట్లాడతా ఇలాగే. ఎందుకో తెలుసా? అంటే నేను అంత స్ట్రాంగ్ తీసుకుంటా. ఒకసారి స్టాండ్ తీసుకుంటే స్టాండే. నువ్వు ఏం చేసుకున్నా నేను ఇలాగే ఉంటాను. అంటే మీకు శివాజీ గారికి ఏదైనా మంచి ఫ్రెండ్షిప్ కానీ అలా ఎప్పుడైనా చూసారా మీరు? అసలు నేను ఎప్పుడు ఆయనతో మాట్లాడలేదండి. మీరిద్దరు యాక్టర్సే కదా? నో ఆయన ఎప్పుడో ఆయన నటించే సినిమా ఏదో అహో బ్రహ్మ ఓహో శిష్య టైంలో కొత్తలో నేను వచ్చాను. అప్పుడు నాకు వచ్చి కొంచెం రోజులు అయిందేమో, కానీ ఆయనతో అప్పుడే చూసాను నేను ఆయన అక్కడ సెట్లో. అంతవరకు శివాజీ గారు నేను పెద్దగా ఎప్పుడు డైరెక్ట్ చూసింది లేదు. సెట్లో చూసా, అది కూడా నానక్రామ్గూడ స్టూడియోలో చూసా. అంతవరకు ఆయన ఎప్పుడూ మాట్లాడలే. ఎక్కడైనా ఓట్ల ఎలక్షన్లో వచ్చేప్పుడు ఓటేయడం కదా హలో అమ్మా అంటారు, వెళ్ళిపోతారు. ఎప్పుడు ఆయనతో నేను మాట్లాడలే. ఎప్పుడు ఆయన ఫోన్ చేయలే, మీరు కావాలంటే నా ఫోన్ ఇస్తా, నా రికార్డులు తీసుకోండి, నాకు అలవాటు లేదు. నేను మొన్న మాట్లాడారా అంటే మొన్న నేను ఫోన్ చేశా. ఎందుకు ఫోన్ చేశానంటే బాగా మాట్లాడారు సార్ అని చెప్పడానికి ఫోన్ చేశా, ఇంతే. అప్పుడు కూడా ఆయన థ్యాంక్స్ అమ్మా అన్నారు, అంతే. అంతకుమించి మీరు కూడా సపోర్ట్ చేశారమ్మా, థ్యాంక్ యూ. ఆయన నాకు ఏ ఫ్రెండ్షిప్, నాకు ఎవరితో మీకు విషయం తెలుసా, ఇండస్ట్రీలో నాకు ఎవరితో ఫ్రెండ్షిప్లు ఉండవు. ఎందుకంటే యథార్థవాది, లోక విరోధి. అందరికీ నేను కోపమే, అందరికీ నా మీద పడదు. ఇప్పుడు ఈవిడితో పాటు ఈవిడితో పెట్టించడానికి కాడకులు వెనకాల ఎవరు ఉన్నారు నేను ఎతకాలి ఇప్పుడు. అంతే కదా, ఈవిడ పెట్టినప్పుడు వీడు వెనకాల ఎవరు ప్రొవోక్ చేశారు అవన్నీ వెతకాలి ఇప్పుడు నేను. నో ప్రాబ్లం, ఎవరైనా నేను డేర్ ఇలాగే ఉంటా. నేను తప్పు చెప్పలే, తప్పు మాట్లాడలే. నా సంస్కృతి సంప్రదాయాల గురించి నేను మాట్లాడా. మీకు ఆ రోజు ఒడుగులో వేసుకున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. మీరు పెట్టిన ఒడుగు ఫోటోలు చూసి నేను మాట్లాడా. ఆ రోజు మీరు వేసుకోలేదు కదా, ఆ రోజు మీరు అట్లా వేసుకోలేకపోయారు. అదే మీరు ఎక్కడో వేసుకున్నారు. మీ పర్సనల్ పార్టీలు మాకు అనవసరం. సంస్కృతి సంప్రదాయాలు మీకు తెలుసు, తెలియకపోతే తప్ప అని అడిగాను. నేనేమమ్మా నేను బూతులు తిట్టానా, నేను ఇంకోటి అన్నానా? మీరు నోటీస్ ఇచ్చారు, నేను రిప్లై ఇస్తా, నా లాయర్ ఇస్తారు. మీరు నోటీస్ ఇస్తే నేను ఇవ్వాలి. మీకైతే వాక్ స్వాతంత్రం, నాకు లేదా? అంతే కదా, మీకైతే వాక్ స్వాతంత్రమా, నాదైతే కాదా? నాకు అదే రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగం అయితే బట్టలు ఇప్పుకోమని చెప్పలేదు, రాజ్యాంగం వాక్ స్వాతంత్రం మాత్రం ఇచ్చింది. ఇప్పుడు మీరు కూడా మూవీస్ లో కొన్ని క్యారెక్టర్స్ చేసినప్పుడు మీ డ్రెస్సింగ్ స్టైల్ సినిమాల పరంగా చూస్తే ఒకలా ఉంటుంది. అండ్ మిమ్మల్ని ఒరిజినల్ గా మేము ఎప్పుడు చూసినా కానీ కరాటే కళ్యాణి గారు అంటే ఎప్పుడు శారీస్ లోనే మాకు దర్శనం ఇస్తూ ఉంటారు. సో డ్రెస్సింగ్ సెన్స్ మీద మీకున్న పర్సనల్ ఒపీనియన్ ఏంటి అసలు? సినిమాల్లో నేను చేసిన కొన్ని సినిమాల్లో బయట జార్చే వేషాలు, అంటే మధ్యలోంచి బయటేసే వేషాలు వేసినప్పుడు ఆ క్యారెక్టర్ బట్టి క్యారెక్టర్కి అవసరం కాబట్టి చేశా. నేను చేయలేదని చెప్పలే, మొన్న నేను డైరెక్ట్ లైవ్లో కూడా చెప్పాను, నేను చేశాను నేను క్యారెక్టర్స్. కానీ మీరు నన్ను ఎక్కడైనా వెతకండి, మీరు బోతద్ద వేసి వెతకండి, జీన్స్ కానీ చుడీదార్ కానీ చీర కానీ, ఇంకా వేరే ఏదైనా షార్ట్స్ మినీస్ లేకపోతే ఎక్కడైనా అర్ధనగ్నంగా నాది ఎక్కడైనా కనిపిస్తే నాకైనా చూపించండి నా ఫోటో. డ్రెస్సింగ్ అనేది మన పర్సనల్, నేను ఒప్పుకుంటా. కానీ మనం సమాజంలో ఉన్నప్పుడు ఒక కాంక్రీట్ జంగిల్లో లేము మనం. అంటే కాంక్రీట్ జంగిల్ అంటాం ఇది, కానీ జంగిల్లో లేము మనం, కాంక్రీట్ జంగిల్లో ఉన్నాం. కాంక్రీట్ జంగిల్లో ఉన్నా కూడా అడవిలో ఉన్న వాటికి కూడా వాళ్ళకి విలువలు లేవు, వాటికి తెలీదు, నోరు ఉండదు, మాట్లాడరు. మనం మాట్లాడతాం, మనం చూస్తాం, పాడతాం, ప్రతిదానికి ఇది అవుతాం. మనకు మాట్లాడే ఇది ఉన్నప్పుడు, మనకు పోట్లాడే ఇది ఉన్నప్పుడు మన డ్రెస్సింగ్ సెన్స్ మీద మనకే నియంత్రణ ఉండాలి. ఇప్పుడు మన పిల్లలు పక్కింటి పిల్లల్ని చెడగొట్టకుండా మనం ఉన్నంత వరకు, నా కొడుకే ఒప్పుకోవడం ఆవిడేగా చెప్పారు చాలా ఇంటర్వ్యూలు.
మరి మీ కొడుకే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయను మేము అలాగే యాక్సెప్ట్ చేయాలి? ఒకసారి చెప్పండి పబ్లిక్కి. మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు, మీ అందరిని యాక్సెప్ట్ చేయట్లేదు. సో అందం అనేది కప్పుకుంటేనే బాగుంటుందమ్మా, విప్పుకుంటే కాదు. ఎవరికైనా నేను ఆవిడ అనట్లేదు సుమి, ఆవిడనే కాదు, ఆవిడ ఒక్కవిడే కాదు, చాలా మంది ఉన్నారు. అందరికీ చెప్తున్నాను నేను. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే భయంకరమైన బూతులతో పాటలు డ్యాన్సులు చేసుకుంటా, బట్టలు వదిలేసి అసలు వాళ్ళు పీసులు, అసలు ఆ గుడ్డ పరకలు అంటారు చూసారు, అట్లాంటి పీసెస్లో ఉంటాయి. ఆ పీలికలు కూడా తీసేస్తే బాగుంది అనుకున్నట్టుగా ఉంటున్నారు. అలాంటి వాళ్ళతో మనం ఏం చెప్పగలుగుతాం చెప్పండి? అంతే కదా. అంటే వాళ్ళకి భారం అయిపోతున్నాయి ఇవి కూడా. అలాంటి వాళ్ళు వస్తున్నారు. మీరు ఇన్స్టాగ్రామ్ ఎందుకు ప్రశ్నించరు? ఇన్స్టాగ్రామ్ ఎందుకు అడగరు? దాన్ని ఎందుకు బ్యాన్ చేయమన్నారు? ఆస్ట్రేలియా చేసిందిగా. చిన్నపిల్లలు చెడిపోతున్నారని ఆస్ట్రేలియా అంతా కూడా చెడిపోతున్నారు పిల్లలు. చాలా మంది సెలబ్రిటీస్ కి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇప్పుడు ప్రెసెంట్ బాగా ట్రెండింగ్ లో ఉంది, అదే కదా మేడం? ఏం ట్రెండింగ్ అండి? ట్రెండింగ్ అంటే జనాలు చెడగొట్టడం, పిల్లల్ని చెడగొట్టడం, సంస్కృతి సంప్రదాయాలు చెడగొట్టడమా ట్రెండింగ్ అంటే? ట్రెండింగ్లో ఉండాలంటే మన సంస్కృతిని పక్కన పెట్టేసి తుంగలో తొక్కేయటమా? మన చీర, మన కట్టు, మన బొట్టు, మన గాజులు, పువ్వులు ఇవన్నీ మనం పెట్టుకోవాల్సిన ఎందుకు పెట్టారు? ఒక్కొక్క దానికి సైన్స్ ఉంది కదా. అవన్నీ మీకు తెలియవా? తెలుసు కదా, తెలుసుకోండి. లేకపోతే అవి కదా సెర్చ్ చేయాలి. ఇన్స్టాగ్రామ్లో ఎవరు పొట్టి డ్రెస్సులు వేసుకుని సెర్చ్ చేయడం కాదు, ఇలాంటివి సెర్చ్ చేయాలి. అది కదా యువత నేర్చుకోవాల్సింది. సో ఫైనల్ గా డ్రెస్సింగ్ సెన్స్ మీద మీ ఒపీనియన్ కూడా మీరు మాకు చెప్పడం జరిగింది. సో ఈ విషయం అనేది ఎంత తొందరగా స్టాప్ అయితే మంచిది. అనవసరంగా ఆడవాళ్ళు మంచోళ్ళు కాదు, మగవాళ్ళు మంచోళ్ళు కాదు. ఇద్దరు సరిగ్గా రెండు ఒకటే. ఇద్దరు ఎవరి రేంజ్ లో వాళ్ళు చేస్తున్నారు తప్పులు, అరాచకాలు. సో ఇద్దరికి నేను చెప్తుంది ఏంటంటే, నేను ఆడపిల్లనే, నాకు ఆడపిల్లలు, మా చెల్లి కూతుర్లు, మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్తాను ఇలా ఉండండి అలా ఉండండి. అలాగే అబ్బాయిలు కూడా చెప్తాను, మా ఇంట్లో పిల్లలు, నా కొడుకు నేను చెప్తాను. ఎందుకంటే మనం చెప్పాలి అంటే మనం కూడా అలా ఉండాలి కదా. మనం అలా ఉండి చేయాలి, అదే నేను చేస్తాను. కాబట్టి నేను గట్టిగా మాట్లాడతాను. వాళ్ళకి నచ్చకపోయినా కేసులు వేసుకున్నా నేను కొట్లాడతా, తిరుగుతా, నేను మిమ్మల్ని కూడా తిప్పుతా. ఇదైతే అట్ ద సేమ్ టైం మిమ్మల్ని కూడా తిప్పుతా, అంతే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.